Oh, shit! They got them, man. They got all the kids. It's heads up, lot of spoilers in this video. మామూలుగా కాదు, అన్ని స్పాయిలర్సే. He's planning to end our world. నెట్ఫ్లిక్స్ స్ట్రేంజర్ థింగ్స్ కోసం మొత్తం లోగో మార్చాడంటే అది అసలు పీక్స్. దానికి అంత పాపులారిటీ ఉంది. బాబా మొత్తం అందరిలో కల్లా నీకు బెస్ట్ క్యారెక్టర్ ఎవరు ఇష్టం? స్టీవా? హాపర్. సీజన్ 5లో నీకు డస్టిన్ నచ్చలేదా? డస్టిన్ కొంచెం ఏందో మొత్తం చాలా డిస్కనెక్ట్లో ఉంటాడు. నచ్చలేదా డస్టిన్? అంటే కొంచెం మిగతా రిమైనింగ్ ముందు సీజన్స్ లో డస్టిన్ మనకు కొంచెం ఇంటెలిజెంట్ గా క్యూట్ గా చలాకీగా అనిపిస్తాడు. ఇక్కడ ఏంటో కొంచెం మబ్బుమొహం వేసుకొని ఎడ్డి చచ్చిపోయాడు అని బాధలో. ఎమోషన్ ఒక పరువు పోద్ది. ఏదో టూర్కి వచ్చాం, ఇక్కడ కౌంటర్లు ఎన్కౌంటర్లు ఎందుకు చెప్పు, హ్యాపీగా ఆడుతూ పాడుతూ గడిపేద్దాం. డిస్క్లైమర్, ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో చూపించిందంతా చాలా బాగా చూపించారు, కానీ సీజన్ 5 దానికి దీనికి కనెక్ట్ చేశాడు చాలా బాగా. సీజన్ 4 దాకా అసలు స్టీవ్ ఏ రేంజ్లో ఉంటాడు, తను తింటూనే ఉంటాడు, తను తినించుకుంటూనే ఉంటాడు. ఓ దీన్ని దొరికిస్తుంది, ఇది దొరికేస్తుంది ఇది. వాడు కాపాడతాడు కానీ వీడి ఇన్స్టింక్ట్స్ యూజ్ చేసి డీకోడ్ మాత్రం భలే చేస్తాడు కదా అసలు. కదా వీళ్ళు కదా. కానీ ఈ సీజన్లో రాబిన్ వీళ్ళందరూ చాలా వర్స్ట్గా ఉన్నారు వాళ్ళ అపీరెన్సెస్. విల్ చాలా బాగున్నాడు. వీళ్ళు ఒక్కడే బాగున్నాడు. Sorry, it must be my time. My mother says I sound like natural. What do you mean, my goddamn? మై గుడ్నెస్. ఇది మరి కొంచెం ఇల్లాజికల్ గా మాట్లాడుతుంది. మొత్తం 4 సీజన్స్ ఆడేసుకున్నాడుతో. అంటే వీళ్ళే ఇదేంటి జాయిస్ పాపం మా ఫ్రెండ్స్ అందరు కలిపి వీడిని తెచ్చాడు కదా, మరి వాళ్ళ చెల్లి తప్పిపోతే హెల్ప్ చేయడానికి ఎందుకంత ఏడుస్తుందో నాకు అర్థం కాదు. ఎవరు హెల్ప్ చేయరా అడిగి? వీడు హెల్ప్ చేద్దామని చూస్తున్నాడు. అదే నా ఇదేంటి నీ ప్రాణాలకి డేంజర్, అది డేంజర్, డేంజర్ అని కొంచెం సెల్ఫిష్గా ఆలోచిస్తుంది. నాకు అక్కడ నచ్చలేదు ఇది. నేను వెళ్ళిపోను అనట్లే, ఈసారి లెఫ్ట్ నోట్ పెట్టేసి వెళ్తా ఉంటుంది. ఎందుకు బట్ ప్రతి స్ట్రేంజర్ థింగ్స్లో అబ్జర్వ్ చేస్తే చెప్పా కదా, ఫస్ట్ ఎపిసోడ్లో అందరు కలిసి ఉంటారు, సెకండ్ ఎపిసోడ్ నుంచి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ లాస్ట్ బట్ 1 ఎపిసోడ్ లేదా లాస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లో కలుస్తారు. కలిసి లాస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లో అప్పటికి ఏమవుతుంది, లాస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లో కలుస్తారు, ఎవరో ఒకరు లాస్ట్లో చచ్చిపోతారు. ఇండివిజువల్ గా పజిల్స్ ఎవరికి వాళ్ళు మొత్తం సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు అందరూ. జాయిన్ చేస్తారు. సూపర్గా అది కూడా. ఆ స్క్రీన్ ప్లే అంత బాగుంటుంది అనమాట. అది ప్రతి ఒక్కరు సూపర్ హీరోనే ఇందులో, ఎవడు మిస్ కాదు. యాక్చువల్గా వెక్నానే మెయిన్ విలన్, ఆ ఏలియన్ కాదు. ఏలియన్స్ ని యూజ్ చేసుకుంటున్నాడు. అంటే దే ఆర్ లైక్ సర్వెంట్స్, వాడికి సర్వెంట్స్ లాగా. వాడు ఏం పని చెప్తే అది చేస్తున్నట్టు. అంతే. మైండ్ ఫ్లేయర్ కూడా వాడు చెప్తేనే, వాడు తయారు చేస్తేనే వచ్చింది కదా మైండ్ ఫ్లేయర్. అంటే మైండ్ ఫ్లేయర్ని యాక్చువల్గా వీడిని అప్సైడ్ డౌన్లోకి పంపించేసిన తర్వాత వీడు ఆ అప్సైడ్ డౌన్ని కంట్రోల్ చేస్తాడా? గాడ్ డామ్ ఇట్. ఈ రేంజ్ స్క్రీన్ ప్లే అసలు ఎక్కడ తట్టిందో ఏంటో. వాళ్ళు ఏం బుక్ చదివితే ఈ రేంజ్లో రాశారో, వాళ్ళకి అసలు ఆ థాట్ ఎలా వచ్చిందంటావు? అప్సైడ్ డౌన్ అని ఒకటి ఉంటుంది, ఇంత స్క్రీన్ ప్లే రాయాలి అంటే. డఫర్ బ్రదర్స్ అంత డఫరేం కాదు. మీమ్స్ కూడా తెలుసా? మా మేనేజర్ కి నేను ఇదేంటి అప్సైడ్ డౌన్ కి వెళ్తున్నాను, నన్ను కలవద్దు అని చెప్తారా, లీవ్ లో ఉంటాను అని చెప్పి మెయిల్ రాసి లీవ్ పెడుతున్నారంట. మీమ్సా? Many great people to all my salute. You can't do that. ప్రాబ్లం ఏంటంటే నేను అంత చిన్నపిల్లలకు కనిపెట్టలేదు నాకే కదా.
మేబీ వీళ్ళకి టేకింగ్కి టైం పట్టిందో తెలియదు కానీ వీడు చూపించే 1987 అని చూపిస్తాడు. 4 yearsలో వీళ్ళు ఎంత అడల్ట్హుడ్ వచ్చేసి వాళ్ళ అపీరెన్సెస్ అంత న్యాచురల్గా అనిపించదు. స్టోరీ బాగుండడం వల్ల చూడగలుగుతాం. వీడెందుకు దీన్ని ఇంత మంచిగా ట్రీట్ చేస్తున్నాడు, వీళ్ళనేమో ఏడిపించేసి. అదే కదా, వీళ్ళ క్యారెక్టర్ మనకు ముందు ముందు వెళ్ళే కొద్దీ కొత్తగానే కనిపిస్తుంది, మిస్టరీగానే ఉంటుంది. అసలు సీజన్ 4లో సీజన్ 2లో దీనికి ఒక సిస్టర్ ఉన్నట్టు చూపిస్తారు కదా, దాని అసలు తీసుకోవడం ఎందుకు ఇప్పుడు? ముర్రే దీనికి పనికొచ్చాడు మొత్తానికి. ముర్రే దీనికి పనికొచ్చాడు. అవంతా డెలివరీ మామూలుగా లేదు అసలు. ఓ ఇది బ్యాక్ టు నార్మలా? ఓ ఆ మిషన్ డిస్ట్రాయ్ చేశాడా? డస్టిన్ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. సుజిపు డస్టిబాన్ ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? నాకెందుకు ఈ సీజన్లో విల్ ఫేవరెట్ అయిపోయాడు. వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆల్మోస్ట్ హ్యారీ పాటర్లో ఉన్నట్టు. వీళ్ళకి అంత అప్పటికప్పుడు ప్లాన్స్ అనేవి భలే వస్తాయి. యాక్చువల్లీ ఇలా చేయొచ్చు అని. వాట్ వర్స్ట్ కెన్ హ్యాపెన్? హాపర్గా చచ్చిపోతే లేదా స్టీవ్. హాపర్ ఆల్రెడీ చెప్పేసారు 3rd సీజన్లో, మళ్ళీ వచ్చాడు 4thలో వాడు. అప్పుడే ఫ్యాన్స్ దెబ్బతిన్నారు కదా కొంచెం. మేబీ స్టీవ్, మేబీ డస్టిన్. స్టీవ్ చచ్చిపోతే ఇంకేం లేదు అసలు. టీవీలు పగిలిపోతాయా? స్టీవ్ అంటారా? నెట్ఫ్లిక్స్ మీద కేసు వేయడానికి రెడీగా ఉన్నారు ఫ్యాన్స్. స్టీవ్ని చంపేసి. స్టీవ్ని చంపేస్తాను. డాక్టర్ హెల్ అంటే నేను ఆల్రెడీ అక్కడే ఉంటున్నట్టు. వెక్కనా డెమో గారు కానీ చూడకుండా వీళ్ళు ఏదైతే చూస్తారో అదే డెమో గారు చూస్తుంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. లూకస్ వావ్, ప్రాపర్ ప్లానింగ్ అంటే అదే కదా, గుచ్చాడు. మెట్ల దిగి రావచ్చు కదా అన్నట్టు చూసాడు. చూడు నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అరే ఏంద్రా ఇది ఇన్సల్ట్ చేస్తుంది. ఓ వెళ్ళిపోయింది. కార్ అంటే స్టీవ్ అంటే కారు. ఓ షిట్. నాకెందుకో అది విజన్ ఏమో అనుకుంటున్నా నేను. హోలీకి చూపిస్తున్న విజన్ ఏమో కాదు అంటే అది ఎందుకు
ఆ బతకడం కాదు, అది దే ఆల్ గాట్ ట్రాప్డ్. అది కోమలా ఉంది కదా, ఒక దీంట్లో ఉంది. దే ఆల్ గాట్ ట్రాప్డ్. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. It's always cheap. It's him again. Steve వజాక అది సగం కాలిందిరా. ట్రాకర్ పడిపోతున్నావు. కమాన్. అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం. వీడిని చంపలేదా? మరి ఇందాక ల్యాబ్లో కనిపించాడే. ల్యాబ్లో వీడి కాదులే. చాలరా, నన్ను కుకీస్తో చంపేద్దాన్ని ఫిక్స్ అయ్యా కదా నువ్వు. నాకు వద్దు కుకీస్. ఎందుకు నీకు ఇష్టం అన్నావుగా? చాలు, ఒకటే తింటా ఇష్టం ఉన్నా. నేను లావ్ అయిపోతే సబ్స్క్రైబర్స్ ఫీల్ అయిపోతారు. అసలుకి అమ్మాయిని కూడా అన్నాను. ఉండుంటే బాగుండే. ఆహా, ఆ ఊహ ఎంత బాగుంది అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. గర్ల్ ఉన్నాయి. నేనైతే స్ట్రేంజర్ తీసి చూడడానికి కూర్చున్నాను, గొడవల కోసం కాదు. ఇక్కడ ఏదైనా సామరస్యంగా మాట్లాడుకున్నాం, కొట్టుకొట్టాలు వద్దు, కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోనికి ఇస్తాను. నారాయణ, కంటి చూపుతో చంపేస్తాను. అదే వీడు గే కదా. I mean, the first time I saw her, oh my god. ఎందుకు నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి వీడికి మైక్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్ కాదు నువ్వు చూడలేదు 4th ఎపిసోడ్. మైక్ ఎల్లుని ఇష్టపడుతుంటే వీడికి పిండేస్తూ ఉంటుంది కడుపు. ఫ్రెండ్స్ కాబట్టి. ఎందుకు ఒక అబ్బాయి గే అంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు? You got to be kidding me. బాగా కనిపించేసింది ఇది. Oh shit. క్లిఫ్ హ్యాంగర్, మళ్ళీ మరో క్లిఫ్ హ్యాంగరా. 100 సావా మళ్ళీ కొత్త కాన్సెప్ట్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. వాట్ ఇఫ్ అక్కడ హెన్రీ లేకపోతే? ఏడ బకరా అవుతాడు. డోర్ ఓపెన్ చేసి చూసిన తర్వాత ఒక్కరారే నీకు అన్నం పెడతాను. వాడు పారిపోతే? Reject, officer. I've seen what's coming. Notice your step next. You and your mom can't pretend shit. I cannot unsee this. ఇలా ఈ 11 ఏం చేస్తున్నాయింది అతను? బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. వావ్, ఇది బాధ ఏంటి? వీడికి ఏం కావాలి అసలు? చేశాడు వీడు. మైండ్ ఫ్రీజింగ్. వావ్, నోస్ బ్లీడ్ చూసావా? మై గాడ్. ఇప్పుడు
ఇప్పుడు ఆ పిల్లల్ని ఏం చేస్తాడో, ఇప్పుడు దానికోసం వెయిట్ చేయాలి 1 month. సగం వరకు స్పాయిలర్స్ అన్ని ఇన్స్టాలోనే వచ్చేసాయి. అవునా? ఓకే, దిస్ ఈజ్ అవర్ రియాక్షన్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మైండ్ మీ. I told you, I explicitly told you I didn't want him going anywhere that's not safe. And not only did you take him, you cut off all communication. Yes, I mean, in retrospect, that was a bit inconsiderate. We really should have left a note. Is this funny to you? అయిపోయి